వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జిఆర్. ఆరోగ్యం అందరి హక్కు. చక్కని ఆరోగ్యం కోసం సాగుతున్న మన డాక్టర్ ఎన్జిఆర్ని స్టార్ట్ చేద్దామా? మనకి స్కిన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అందులో కామన్గా ఫేస్ చేసేది ఒకటి పింపుల్స్ ప్రాబ్లం. చాలామంది టీనేజర్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ పింపుల్స్ అంటే ఏంటి? పింపుల్స్ బేసిక్గా ఏ ఏజ్లోనైనా వస్తాయి. అంటే యాక్నే అంటాము టెక్నికల్గా. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అది అంటే ఇన్ఫెంటైల్ అంటే చిన్న పుట్టిన బేబీస్లో వస్తుంది, టీనేజ్ అంటే ప్యూబర్టీలో టీనేజర్స్లో వస్తుంది, అలాగే అడల్ట్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఇన్ఫెంటైల్స్ అంటే చిన్న పిల్లల్లో ఎప్పుడు వస్తుందంటే మెటర్నల్ హార్మోన్స్, మదర్లో ఉండే హార్మోన్స్ బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చిన్న బేబీస్లో వస్తాయి. అవి కొన్ని వారాల్లో తగ్గిపోతాయి. ఈ టీనేజ్లో వచ్చేవైతే మనకు సాధారణంగా చాలామంది ఆల్మోస్ట్ 50% ఆఫ్ టీనేజర్స్లో చూస్తూ ఉంటాము. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ, వేరియస్ గ్రేడ్స్లో ఉంటుంది. సో ఈ బేసిక్గా ఎందుకు వస్తాయంటే 4 ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తాయి. ఒకటి వచ్చేసి హార్మోన్స్, అవి స్టార్ట్ చేస్తాయి ఈ ప్రాబ్లమ్ని. సెకండ్ వచ్చేసి మనకి హెయిర్ ఫాలికల్కి ఆనుకొని ఒక సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ పెద్దగా అయ్యి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవడం అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి వచ్చేసి మన స్కిన్లో చాలా లేయర్స్ ఉంటాయి. కింద బేస్మెంట్ లేయర్ నుంచి ఫామ్ అవుతుంటాయి అండ్ పైనుంచి షెడ్ అవుతూ ఉంటాయి. ఈ యాక్నేలో ఏమవుతుందంటే ఈ పైన షెడ్డింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాలికల్, ఆయిల్ గ్లాండ్ హెయిర్ ఫాలికల్ అటాచ్ అయ్యి పైనకి ఆయిల్ బయటకు వచ్చే పోర్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ పోర్ బ్లాక్ అవడం వల్ల ఈ ప్రొడ్యూస్ అయిన ఆయిల్ రీటైన్ అయిపోయి గ్రాడ్యువల్గా అంటే కొన్ని వీక్స్ మంత్స్లో అది గ్రాడ్యువల్గా ఎన్లార్జ్ అయ్యి మనకి బ్లాక్ హెడ్స్ అని కానీ వైట్ హెడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది థర్డ్ ఫ్యాక్టర్. అండ్ ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఏంటంటే అవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నే అన్నమాట. వీటిపైన బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది రెడ్గా పింపుల్ లాగా అయ్యి అది కొంచెం పెయిన్ రావడము, అలాగే తగ్గడానికి ఒక 4-5 days or 1 week పట్టి అది హీల్ అయినప్పుడు కొందరిలో మచ్చలు పడడము, అలాగే ఇంకా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో గుంటలు అంటే స్కార్స్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ టీనేజెస్ మళ్ళీ కొందరికి టీనేజ్లో ఏ ప్రాబ్లం లేకపోయినా అడల్ట్హుడ్లో కూడా వస్తుంటుంది. అంటే 20s కానీ 30s కానీ కొందరికి 40sలో కూడా వస్తుంటుంది. సో బేసిక్గా హార్మోనల్ చేంజెస్ వచ్చి స్కిన్ రియాక్టివిటీ, ఆ హార్మోన్స్కి ఉన్న రియాక్టివిటీ స్కిన్లో మారడం వల్ల ఇవి వస్తుంటాయి అన్నమాట. దీంట్లో మనకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి చాలా టాబ్లెట్స్, అలాగే అప్లికేషన్స్, జెల్స్, క్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయిలీనెస్ తగ్గడానికి, ఆ పోర్ ఓపెన్ అవ్వడానికి, అలాగే బ్యాక్టీరియా తగ్గించడానికి, అంటే ఇన్ఫ్లమేషన్ అంటాము అది తగ్గించడానికి టార్గెట్ చేస్తామన్నమాట. ఈ మెడిసిన్స్ వీటితో పాటు మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తూ ఉంటాము. అంటే వాటిని రిమూవ్ చేసేయడం, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉండి మెకానికల్గా బ్లాక్ అయినప్పుడు వాటిని తీసేయడం వల్ల స్కిన్ స్మూత్గా అయ్యి కొత్త పింపుల్స్ రావడం తగ్గిపోతుంటుంది. అలాగే కెమికల్ పీల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయండి. దీంట్లో స్పెషల్గా సాలిసిలిక్ యాసిడ్ అని, మాండలిక్ యాసిడ్ అని ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆయిలీనెస్ తగ్గించి ఆ పోర్ ఓపెన్ చేసి స్కిన్ లేయర్స్ తీసేసి ఈ యాక్నేని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నిటినీ కరెక్ట్ చేయడం వల్ల యాక్నేలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇవి మన గ్రేడ్ యాక్నేలో గ్రేడ్ బట్టి, అంటే గ్రేడ్ 1, 2, 3, 4 అంటాము సివియరిటీ బట్టి, ఆ గ్రేడ్ బట్టి నెంబర్ ఆఫ్ సెషన్స్ కానీ మనం ఎంత రిగరస్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మారుతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా యాక్నేని ట్రీట్ చేయడము చాలా ఈజీ అండి. సో ఎర్లీ స్టేజెస్లో అవి పెద్ద కాకముందు, అంటే మచ్చలు, స్కార్స్ పడకముందే పింపుల్స్ని ట్రీట్ చేసుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ అవన్నీ, అంటే స్కార్స్ అయితే పర్మనెంట్. సో యాక్నే ట్రీట్ చేయడం అంటే ఇవి ఒకటే ట్రీట్ చేయడం కాదు, వాటిని ఆ ఫ్యూచర్లో మార్క్స్ కానీ స్కార్స్ని కానీ ఫామ్ చేయడం కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే స్కార్స్ ఫామ్ అయ్యి మా దగ్గర చాలామంది వస్తుంటారు చిన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్లో నెగ్లెక్ట్ చేసి స్కార్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు 30sలో కానీ 40sలో కానీ స్కార్స్ ఉన్నాయండి, చాలా బాధిస్తున్నాయని వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తుంటుంది. సో అవన్నీ ఫామ్ కానివ్వకుండా మనం ముందరే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా బెనిఫిట్ పొందొచ్చు. మనకి స్కిన్లో కనిపించే ఇంకో కామన్ ప్రాబ్లమ్ సూబ్యం అండి. అంటే సూబ్యం అంటే మనం టెక్నికల్గా పిటీరియాసిస్ వర్సికులర్ కానీ టీనియా వర్సికులర్ కానీ అంటాము.
ఇది ఏంటంటే చాలా మచ్చలుగా వస్తాయి. అవి నెక్ పైన కానీ ట్రంక్ అంటే చెస్ట్ బ్యాక్ పైన, ఒక్కొక్కసారి షోల్డర్స్ పైన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఎర్లీ 20sలో వస్తూ ఉంటుంది. అంటే వేరే ఏజెస్లో కూడా రావచ్చు, కానీ ఇది చాలా కామన్ ఏజ్ గ్రూప్. అలాగే సీజన్ వైజ్ చూసుకుంటే మనకు వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ అయ్యే టైంలో స్ప్రింగ్ అంటాం కదా, ఎర్లీ పార్ట్ ఆఫ్ సమ్మర్లో ఇది చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ కొందరిలో కొన్నిసార్లు ఇది అంటే ఒకసారి వస్తూ ఉండడం తగ్గడము, మళ్ళీ వస్తూ ఉండడం, ఇలా రికరెన్స్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంటుంది. కొందరికి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బేసిక్గా ఇది వచ్చేసి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే వెరీ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలా చర్మంలో ఉన్న పొరల్లో, చాలా పై పొరల్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల మ్యాలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల ఇది అవుతుంది. అయితే ఆ ఫంగస్ అనేది మన స్కిన్ పైన ఉన్న డెడ్ లేయర్స్ని ఫుడ్ లాగా తీసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ప్యాచెస్ అవుతాయి. ఈ ప్యాచెస్ అనేవి కలర్ కొన్నిసార్లు లైట్ స్కిన్ కంటే లైటర్ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ కంటే డార్కర్ కలర్లో ఉంటుంది, వేరియస్ షేడ్స్లో ఉంటుంది. కాబట్టి దాన్ని వర్సి కలర్ అని అంటాం అన్నమాట. దీనికి వచ్చేసి మనకి కొన్ని జాగ్రత్తలు, అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది అలా. సో దానికోసం స్వెట్టింగ్ని మినిమైజ్ చేసుకొని కొంచెం చల్లని ప్రదేశాల్లో ఉండి కాటన్ బతుకులు అవి వేసుకోవడం, అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కంతులు అని అర్థం. బ్రెయిన్ ట్యూమర్స్ మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్తాను. పేషెంట్స్ జనరల్గా తలనొప్పి రావడం కానీ, లేకపోతే బాగా అంటే తలనొప్పి చాలా సివియర్గా హెడేక్ రావడం, తర్వాత వామిటింగ్స్ రావడం, కొందరికి చూపులో తేడా రావడం, మరికొందరికి వాకింగ్ డిస్టర్బెన్స్ అంటే మనం నడకలో తేడా రావడము, మరికొందరు మందికి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ రావడము, ఇంకొందరు మందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఏమన్నా లక్షణాలు వచ్చాయి అంటే యూజువల్గా మనం వెంటనే నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. అది ప్రతి మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందని అర్థం కాదు, కానీ జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ ఇవి అనమాట. మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా అది ఎందుకు ద్వారా వచ్చింది అన్నది తెలుసుకోవడం మంచిది. దానికి మీరు నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇప్పుడు హెడేక్ అనేది ప్రతి మనిషికి కామన్గా వస్తుంది. హెడేక్ వచ్చినంత మాత్రాన మీరు నాకు ఏదో ప్రాబ్లం ఉందని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకోకూడదు. ఎందుకంటే హెడేక్ మీరు అందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు నరాలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారనమాట మీకు ఫర్దర్గా మీరు ఏమైనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది, లేదా ఓన్లీ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మెదడులో ట్యూమర్స్ అనేది ఏజ్ గ్రూప్ ఏదన్నా రావచ్చు. అంటే ఈ ఏజ్ గ్రూప్లోనే రావాలి, పిల్లలలోనే రావాలి, పెద్దల్లోనే రావాలి అనేది రెస్ట్రిక్షన్ లేదు. పిల్లల్లో వచ్చేది ట్యూమర్స్ అనేది సపరేట్గా ఉంటాయి, పెద్దల్లో వచ్చేది వేరేగా ఉంటుంది. మనకు ట్యూమర్స్ అనేవి మళ్ళీ నేను చెప్పాను కదా, రెండు రకాలుగా ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనే దాంట్లో మళ్ళీ ప్రైమరీ ట్యూమర్, సెకండరీ ట్యూమర్ అని ఉంటుంది. ప్రైమరీ ట్యూమర్ అంటే మనకు మెదడులోనే పెరిగి వస్తుంది, అది బ్రెయిన్లోనే ట్యూమర్ తయారవుతుంది. సెకండరీ ట్యూమర్ అనేది శరీరంలో ఎక్కడన్నా ట్యూమర్ తయారయ్యి మ్యాలిగ్నెంట్ స్ప్రెడ్ అంటే మనం సెకండరీస్ అంటాం, ఎక్కడన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. యూజువల్గా చాలా కామన్గా లివర్లో కానీ లంగ్లో కానీ స్ప్రెడ్ అవుతాయి, వేరే అవయవాలలో స్టార్ట్ అయిన క్యాన్సర్. మరికొందరు మందికి బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెకండరీస్ కానీ మెటాస్టాసిస్ కానీ అని అంటాము. ఈ ట్యూమర్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ప్రతి ట్యూమర్కి మారుతూ ఉంది. మనం ఈ ట్యూమర్ వచ్చిందని ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారిస్తాం. సిటీ స్కాన్లో మనకు అంత క్లియర్గా తెలియలేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం. మనకి ఎంఆర్ఐ స్కాన్లో కానీ సిటీ స్కాన్లో కానీ ట్యూమర్ ఉందని నిర్ధారించాక దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ చేసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్స్కి మందుల ద్వారా తగ్గే అవకాశం ఉంటుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. బ్రెయిన్ ట్యూమర్కి కూడా మందుల ద్వారా తగ్గడం అనేది పాసిబుల్ కాదు. అది ఓన్లీ సర్జరీ చేసి మనం దాన్ని బయాప్సీ చేశాక అది ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించిన తర్వాత దానికి సబ్సిక్వెంట్గా తర్వాత మళ్ళీ మనం రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుందా లేదా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందా అన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం సర్జరీ చేస్తే
చాలామంది భయపడుతూ ఉంటారు, పేషెంట్కి కాళ్ళు పడిపోతుంది, చేతులు పడిపోతుంది అనేది. అది కాళ్ళు చేతులు వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనకు మెదడులో అది ఏ లొకేషన్లో ట్యూమర్ ఉన్నదన్నది ఇంపార్టెంట్. దాని లొకేషన్ బట్టి మనకు పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కానీ తర్వాత ప్రాబ్లమ్స్ కానీ నిర్ధారించబడుతుంది. సో ప్రతి మనిషికి బ్రెయిన్ ట్యూమర్ ఉందంటే ఆపరేషన్ చేయించుకుంటే కాలు చేయి పడిపోతుందని కాదు. అది బ్రెయిన్ మనం ఇలక్వెంట్ ఏరియాస్ అంటాం, అంటే మనకు కాళ్ళకు చేతులకు సంబంధించిన కంట్రోల్ చేసే ఏరియా ఉంటుంది బ్రెయిన్లో, స్పీచ్ ఏరియా. అలాంటి ఏరియాస్లో ఉన్న వాటికి దగ్గరగా ఉంటే కంటి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇలాంటి వాటికి కూడా మనం ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మనం ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం. ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే అది మనం పేషెంట్ ముందు స్కాన్ చేసి చూసి ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ఆ లొకేషన్లో ట్యూమర్ని డిటెక్ట్ చేసి పేషెంట్తో మాట్లాడిస్తుంటే యాక్టివిటీ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. దాని ద్వారా మనం అది ఇంట్రాప్ ఎంఆర్ఐ చూస్తూ తర్వాత మనకు ఇంట్రాప్ ఇమేజ్ గైడింగ్ డివైసెస్ అని ఉంటాయి. మనం అంటే మన సర్జరీ చేస్తూ మనం బ్రెయిన్లో ఏ పోర్షన్లో ఉన్నామన్నది మనకు చెప్తుంది, మన స్కాన్లో చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు బ్రెయిన్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకు స్కాన్లో చూపిస్తుంది ఈ పోర్షన్లో మీరు ఉన్నారు అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అక్కడ సర్జరీ ఆపేసేయాలా లేదా ప్రొసీడ్ అవ్వాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మనకు కాంప్లికేషన్స్ అన్నది, ఈ వీక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు కొన్ని సర్జరీస్ ఏంటంటే మనం ముక్కు ద్వారా కూడా పిట్యూటరీ సర్జరీస్ అంటాం. అవి ట్యూమర్స్ మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే చూపులో తేడాతోని ప్రజెంట్ అవుతారు అంటే వాళ్ళకు ఒక పక్క కనబడకపోవడం లేదా చూపులో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు స్కాన్ చేసి చూస్తే చాలామందికి పిట్యూటరీ ట్యూమర్ అనేది డిటెక్ట్ అవుతుంది. పిట్యూటరీ ట్యూమర్ ద్వారా అది మెడిసిన్స్తో తగ్గేది కాదు, దానికి కూడా సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు మనకు పిట్యూటరీ అనేది మనం బ్రెయిన్ ఓపెన్ చేసి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మనం ముక్కు ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాంటి పేషెంట్స్ జనరల్గా నెక్స్ట్ డే కానీ మర్నాడు కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొందరు మంది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి వినికిడి తక్కువతో కూడా ప్రజెంట్ అవుతుంటారు. వాళ్ళకు ఫస్ట్ ఏమవుతుందంటే చెవులో వినపడట్లేదు లేదా చెవులో రింగింగ్ సెన్సేషన్ అంటే గంట కొట్టినట్టు కానీ వేరే శబ్దం వచ్చినట్టు కానీ ఉంటుందని వస్తారు. అలాంటి వాళ్ళు ఇనిషియల్గా మనం ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకు ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ న్యూరోసర్జన్ని సంప్రదించడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం అకాస్టిక్ న్యూరోమా అంటాం. ఇలాంటి ట్యూమర్ని మనం సర్జరీ చేసి కంప్లీట్గా తీసి రిలీఫ్ ఇవ్వగలుగుతానికి వీలుంటుంది. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మనకు వినికిడి పోయిన తర్వాత పేషెంట్ వస్తే వినికిడి అనేది రికవరీ కష్టమవుతుంది. వినికిడి ఉన్నప్పుడు వస్తే హియరింగ్ ప్రిజర్వేషన్ సర్జరీ అని చెప్పి మనం ఆపరేషన్ చేసి వినికిడి పోకుండా ఆపరేషన్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు సర్జరీ ఒకటే, ఇప్పుడు బినైన్ ట్యూమర్స్ అనేవి అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో చాలా కామన్ ట్యూమర్ ఏంటంటే మనకు రొటీన్గా పేషెంట్స్ వచ్చే వాళ్ళు గ్లయోమాస్ అంటాం. గ్లయోమాస్లో 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 and 2లో ఉన్న వాళ్ళకి అవుట్కమ్ బాగుంటుంది. స్టేజ్ 3 and స్టేజ్ 4 అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అనేది దాని అవుతాము. అలాంటి పేషెంట్స్లో మనం సర్జరీ చేసినా కానీ తర్వాత కీమోథెరపీ రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 4 పేషెంట్స్కి జీబీఎం అంటాం. యూజువల్గా మనం ఆపరేషన్ చేసి రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది జనరల్గా 9 months దాకా ఉంటుంది. స్టేజ్ 3 అనేది ప్రాబ్లీ 1 year to 2 years మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. స్టేజ్ 1 and 2 అనేది మనం కరెక్ట్గా కంప్లీట్గా తీసేయగలిగితే అవుట్కమ్ అనేది బాగుంటుంది. కాకపోతే మనం పేషెంట్ని రిపీటెడ్గా ఫాలోఅప్లో చూస్తూ ఉండాల్సి ఉంటుంది. ఫాలోఅప్ చేయకపోతే కొందరికి మళ్ళీ స్టేజ్ 1 and 2లో కూడా మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అలాంటి పేషెంట్స్లో స్టేజ్ 1 నుంచి ఒకేసారి స్టేజ్ 4కి మారిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతే మేము రెగ్యులర్గా పేషెంట్ని ఫాలోఅప్లో ఉండాలని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకు సర్జరీయే కాకుండా ఇంకో ఆప్షన్ ఏంటనేది రేడియో సర్జరీ అనేది ఉన్నది. ఇది ఏంటి అంటే మనం చిన్న ట్యూమర్స్ కానీ లేతే మెదడులో మనం వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే ఏవిఎం అని అలాంటి పేషెంట్స్లో మనం రేడియేషన్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. ఈ రేడియేషన్ అనేది గామా నైఫ్ సర్జరీ అని అంటాం దీన్ని. అంటే అక్కడ ప్రాబ్లం ఉన్న చోట హై డోస్ రేడియేషన్ ఇచ్చి
ఆ స్పాట్లో మనం రేడియేషన్ ఇచ్చినట్లయితే కనీసం యూజువల్గా మనకు సిమ్టమ్స్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా రాకున్నా కానీ ట్యూమర్ సైజ్ తగ్గడం అనేది యూజువల్గా 6 months to 1 year తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది. ప్రస్తుతం గామా నైఫ్ రేడియో సర్జరీ అనేది మనకు ఏపీలో అవైలబిలిటీ లేదు. మనం అలాంటి సదుపాయం ఉపయోగించుకోవాలంటే మనకు నియరెస్ట్ ప్లేస్ అనేది బెంగళూరు నిమ్హాన్స్లో ఉంది. లేదు అంటే బాంబే కానీ ఢిల్లీ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రేడియో సర్జరీ ద్వారా మనం అన్ని ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయలేము. అది ఓన్లీ చిన్నగా ఉన్న ట్యూమర్స్ని మాత్రమే ట్రీట్ చేయడానికి కుదురుతుంది. అన్ని ట్యూమర్స్ అంటే ఇప్పుడు నేను GBM stage 4 తర్వాత 3rd stage గ్లయోమా అన్నాను కదా, అలాంటి వాటిని కూడా ట్రీట్ చేయడానికి కుదరదు. వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అంటే AVM అంటాము, అది రక్తనాళాల ద్వారా వచ్చే ప్రాబ్లం, అలాంటి వాటికి చాలా కామన్గా గామా నైఫ్ రేడియో సర్జరీ కూడా వాడడం జరుగుతుంది. గామా నైఫ్ సర్జరీ అనేది ఇప్పుడు మెటాస్టాసిస్ అన్నాము, అంటే అవయవంలో మనం వేరే ఎక్కడైనా క్యాన్సర్ స్టార్ట్ అయ్యి మనకు మెదడులో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తాము. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా జనరల్గా చాలామంది ముందు పేషెంట్ని మెటాస్టాసిస్ అయిందని చెప్పి వదిలేసేవాళ్ళు. అలాంటి పేషెంట్స్ కూడా రేడియేషన్ కానీ సింగిల్ మెట్స్ ఉన్నా కానీ లేదా 3-4 మెటాస్టాసిస్ లీజన్స్ ఉన్నా కానీ మనం రేడియేషన్ ఇవ్వడానికి కుదురుతుంది. అలాంటి పేషెంట్స్లో రేడియేషన్ ఇచ్చాక కూడా లైఫ్ స్పాన్ అనేది చాలామందిలో బెటర్గా ఉన్నది గమనించడం జరిగింది. మనం రేడియేషన్ మెటాస్టాటిక్ పేషెంట్స్లో జనరల్గా రొటీన్ రేడియేషన్ మనం కన్వెన్షనల్ రేడియోథెరపీ ఇస్తే రేడియేషన్ ద్వారానే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వస్తాయి. కాకపోతే గామా నైఫ్ ద్వారా కానీ అలా ఇస్తే మనకు రేడియేషన్ అనేది ఓన్లీ మనం ట్యూమర్ మీద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం పేషెంట్స్లో మెదడులో కంతులు వచ్చినంత మాత్రాన భయపడాల్సింది లేదు. నేను చెప్పాను కదా, అందులో రకాలు ఉంటాయి, బినైన్ అని మ్యాలిగ్నెంట్ అని. బినైన్ ఉంటే వాళ్ళు కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మ్యాలిగ్నెంట్ అనే దానికి మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే జనరల్గా మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లము ఉండకుండా వాళ్ళు సర్జరీ అయినాక కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇనిషియల్గా చెప్పాను నేను, హెడేక్ తర్వాత చూపులో తేడా వచ్చిందని చెప్పి భయపడి కంగారు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇమీడియట్గా మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సంబంధించిన ప్రాబ్లమా కాదా అన్నది మీకు చెప్తారు. దాని తర్వాతే మీరు దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయని చెప్పేసి భయపడి మీకు మీరే ప్రాబ్లం ఉందని నిర్ధారించుకోవడం కరెక్ట్ కాదు. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పెద్దవాళ్ళలోనే కాకుండా పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది. పిల్లల్లో చాలా మట్టుకు మనం ఇనిషియల్గా డిటెక్ట్ చేయము, ఎందుకంటే పిల్లలు చెప్పింది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం ద్వారా మనం అర్లీ స్టేజెస్లో జనరల్గా పికప్ చేయము. చాలా తక్కువ మంది పేషెంట్స్లో మనం అర్లీ స్టేజెస్లో పికప్ చేయడం జరుగుతుంది ఈ లక్షణాలను. జనరల్గా పిల్లల్లో చాలా పెద్దగా పెరిగాక వాళ్ళకి ఏమవుతుందంటే కంతి పెరిగినప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి ICP అంటాం, ఆ ప్రెషర్ పెరిగి దాని ద్వారా సివియర్ హెడేక్ తర్వాత వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ అయ్యాక రావడం జరుగుతుంది. మరి మందికి బ్రెయిన్లో వాటర్ అంటాం అన్నమాట, హైడ్రోసెఫలస్ అంటాం, వాటర్ నిండిపోయి దాని ద్వారా హైడ్రోకెఫలిక్ అటాక్స్తోని లేదా హెడేక్తోని మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం పిల్లలు చెప్పేదాని సిమ్టమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మనం నెగ్లెక్ట్ చేశాక మళ్ళా సిమ్టమ్స్ ఎక్కువ అయ్యాక మనం స్కాన్ చేసుకొని అది ట్యూమర్ అని నిర్ధారిస్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. సో పిల్లలు చెప్పింది ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అన్ని సిమ్టమ్స్ని కొంచెం సీరియస్గా తీసుకొని వస్తే మీరు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మనకు ఇది సర్జరీ అనేది ఆపరేషన్ ట్యూమర్ కంతి ఓపెన్ మెథడే కాకుండా కొన్ని ఆపరేషన్స్ మనం ఎండోస్కోపీ ద్వారా కూడా చేయడానికి కుదురుతుంది. ఎండోస్కోపీ అంటే చిన్న హోల్ చేసి బ్రెయిన్లో మనం ఆ ట్యూమర్ని తీయడానికి వీలవుతుంది అన్నమాట. అది మనం కొలాయిడ్ సిస్ట్ అంటాము, అలాంటి ఆపరేషన్. తర్వాత కొంతమందికి వాటర్ నిండిపోతే ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టీ ఉంటాం, ఇవన్నీ మనం ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. కొంతమందికి ట్యూమర్ పెద్దగా ఉంటే ఓపెన్ మెథడ్లోనే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి మనం మైక్రోస్కోప్ అనే సర్జికల్ మైక్రోస్కోప్ అనేది పరికరం ఉంటుంది, అది వాడి చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. పేషెంట్కి మనకు డెఫిసిట్స్ అనేవి కూడా చాలా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మనం మైక్రోస్కోప్ లేని పక్షంలో ఆపరేషన్ చేసినచో మనకు విషన్ అనేది సరిగ్గా లేక
పేషెంట్కి ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ తర్వాత న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మైక్రోస్కోపీ ఎయిడెడ్ ద్వారా చేస్తే మనకి న్యూరలాజికల్ డెఫిసిట్స్ అనేవి తగ్గుతుంది. మనకు స్పష్టంగా లోపల అంతా క్లియర్గా కనబడుతుంది ఏం జరుగుతుంది అన్నది మనం మ్యాగ్నిఫికేషన్లో చేస్తుంటాం కాబట్టి డిఫెక్ట్స్ కానీ పేషెంట్కి వచ్చే డెఫిసిట్స్ కానీ తగ్గిపోతుంది. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.